నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. తెలంగాణ వ్యాప్తంగా 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ 2 చోట్ల ఉప ఎన్నికలకు ఇక సర్వం సిద్ధం కావాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఇక కార్యకర్తలకు చెప్పినట్టు తెలుస్తోంది. ఒకటి ఖైరతాబాద్ నియోజకవర్గము, దానం నాగేందర్ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దానంను రాజీనామా చేయించి ఉప ఎన్నిక బరిలోకి దించేందుకు కాంగ్రెస్ రేవంత్ సర్కార్ అనేక వ్యూహాలు పడుతున్నట్టుగా కొంత సమాచారం అందుతోంది. మరోవైపు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సంబంధించి ఆయన మీద అనర్హత వేటు పడబోతుంది. ఆయన మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే ఉన్నారు. ఖచ్చితంగా చెన్నూరులో ఉప ఎన్నిక రాబోతుందంటూ కూడా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సజ్జన్ల కామెంట్ చేస్తున్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడానికి గల కారణాలేంటో డీటెయిల్స్గా చూద్దాం. మొదటగా అసలు ఖైరతాబాదు దానం నాగేందర్ ఎందుకు రాజీనామా చేయాల్సి రాబోతుంది, ఎందుకు రాజీనామా చేయించబోతున్నారు ఏంటనేటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఒకసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నది. క్యాబినెట్లో ఖాళీగా ఉన్న 6 పోస్టులు భర్తీ చేయడంపై కసరత్తు ముమ్మరమైంది. దసరా పండుగ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటూ కూడా పార్టీ అధిష్టానం భావిస్తున్నది. ఇప్పటికే ఏఐసిసి పిసిసి మధ్య పలుమార్లు ఈ విషయంపై చర్చలు జరిగాయి. ఢిల్లీలోనూ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పలువురు మంత్రులతో అగ్రనేతలతో చర్చించారు. ఈ భేటీలో కొంతమంది పేర్లు ఫిల్టర్ అయ్యాయి. ఫైనల్గా చర్చల తర్వాత ఏఐసిసి పెద్దల ఆదేశాల మేరకు ఖరారు చేసిన ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. అయితే హర్యానా, కాశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే కేంద్ర రాష్ట్ర పార్టీ నేతలు తుది దశ చర్చలు జరిపి కొలిక్కి తెచ్చే ఛాన్స్ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన వారికి స్థానం దక్కే అవకాశంగా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ రాజీనామా చేయించి ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో గెలిపించుకోవాలని స్టేట్ పార్టీ భావిస్తున్నది. వచ్చే ఏడాది చివరిలో జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు ఇక జిల్లాలో పార్టీ బలోపేతం దృష్ట్యా ఈ దిశగా ఆలోచన జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. సో ఇదిలా ఉంటే ఇక బీసీ కోణం నుంచి ఆలోచిస్తే దానం నాగేందర్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో ఈయనకు అవకాశం కల్పిస్తే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముద్దిరాజ్ కమ్యూనిటీకి చెందిన వాకిటి శ్రీహరికి ఛాన్స్ ఉండకపోవచ్చు అనేది మరొక చర్చ. కానీ వాకిటి శ్రీహరికి తగిన గౌరవం ఉంటుందంటూ పరోక్షంగా సీఎం రేవంత్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా రేవంత్ ప్లాన్ అలా ఉంటే మరో ఉప ఎన్నిక జరగబోతుందంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పదవి కోల్పోవడం ఖాయమన్నటువంటి ప్రచారం సైతం చేస్తున్నారు. ఒకసారి అసలు దానం నాగేందర్కి సంబంధించి ఖైరతాబాద్కి సంబంధించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. దాని తర్వాత చెన్నూరు ఉప ఎన్నికకు కారణాలేంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొదటగా దానం నాగేందర్కి సంబంధించి అందరికీ తెలిసిందే. దానం నాగేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి వచ్చారు. అక్కడ రాజీనామా చేయకుండా కారు సింబల్ మీద గెలిచి కాంగ్రెస్ గూటికి వచ్చారు. ఇక ఇదే అంశం మీద పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడు దానం నాగేందర్. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీలోకి ఎలా వెళ్తారు? అది కాకుండా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దానం నాగేందర్ మీద పార్టీ ఫిరాయింపుల ప్రకారము ఆయన మీద అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున హైకోర్టు వరకు వెళ్ళడము, అనేక మార్లు ఇక స్పీకర్ను కలిసి స్పీకర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం హైకోర్టు సైతం స్పీకర్కు 4 వారాల గడువునిచ్చింది. 4 వారాల్లో దానం నాగేందర్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. లేని పక్షాన సుమోటోగా ఈ కేసును తీసుకుంటామంటూ సుప్రీంకోర్టు సైతం హెచ్చరించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక ఇదే అంశం మీద గతంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం హైకోర్టు వరకు వెళ్ళారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవాలంటూ చెప్పినటువంటి పరిస్థితి. సో పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ కూడా హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. కౌంటర్ దాఖలు చేయాలి అంటూ కూడా 4 వారాల గడువులు ఇచ్చింది వాళ్ళకు. ఈ నేపథ్యంలో ఇక రేవంత్ సర్కార్ అయితే భారీ స్కెచ్ చేసినట్టు తెలుస్తోంది. దానం ఎమ్మెల్యే పదవి కోల్పోతాడనే ప్రచారం జరుగుతుండటంతో ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు తప్పదు అంటూ కూడా ఇప్పటికే లీగల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. ఓ పార్టీలో గెలిచి మరో పార్టీ తరఫున పోటీ చేసిన దానంను ఖచ్చితంగా ఉప ఎన్నికల బరిలో దించుతారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే జంపింగ్ ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించాలంటూ కోర్టును బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించడం కొంత ఉప ఎన్నికలకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్న ఉప ఎన్నికలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలంటూ దానంకు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే చెప్పకని చెప్పినట్టుగా
చెప్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలంటూ రేవంత్ భారీ స్కెచ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ పథకాలు ఖైరతాబాద్ కేంద్రంగా ప్రారంభించాలన్నటువంటి ఆలోచనలు తెలుస్తుంది. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంకు బంపర్ ఆఫర్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దానం నాగేందర్కు హైదరాబాద్ తరఫున ఆయనకు మంత్రి పదవి కూడా దక్కే ఛాన్స్ ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది. దానం రాజీనామా చేయించి ఇక్కడ మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలిపించుకొని మంత్రివర్గంలోకి అంటే క్యాబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉన్నటువంటి అంచనాలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు వచ్చే ఏడాది చివరిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు టార్గెట్గా, జిహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా ఉప ఎన్నికల్లో భరిగా గెలుపు రేవంత్ స్కెచ్ ఇక దానంను గెలిపించేందుకు సర్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదిలా ఉంటే మనం తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా గ్రాఫిక్స్ ప్లేట్లలో కూడా చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంకు బంపర్ ఆఫర్ అనేటువంటి ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ కోటాలో దానంకు మంత్రి పదవి కన్ఫర్మ్ అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దానంతో రాజీనామా చేయించే ఆలోచనలో హైకమాండ్ నుండి తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించి క్యాబినెట్లో తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇక వచ్చే ఏడాది చివరిలో జిహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా ఇక దానంకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ రేవంత్ స్కెచ్ కనుక వర్కౌట్ అయితే ఉప ఎన్నికల్లో దానం గెలిస్తే మాత్రం ఇక మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన దానం నాగేందర్ మంత్రివర్గంలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఒక్కసారిగా ఉప ఎన్నికకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఉప ఎన్నికల్లో ఏం జరగబోతుంది, దానం నాగేందర్ కనుక నిజంగా పార్టీ నుంచి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నికల బరిలో దించితే గెలుస్తాడా, ఓడుతాడా, ఏం జరగబోతుంది? ఒక ప్రతిష్టాత్మకంగా అసలు ఉప ఎన్నిక ఖైరతాబాద్ ఉప ఎన్నిక మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఒక ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నిక. ఇక్కడ గనక ఉప ఎన్నికల్లో గెలిస్తే రాబోయే ఏడాదిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక ఒక రకంగా పట్టు సాధించినట్టే. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తన బలాన్ని చూపించుకునేందుకు కాంగ్రెస్కు ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నిక చాలా విధాలుగా పనిచేస్తుంది. సో ఇలా దానం నాగేందర్కు మాత్రం ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఉప ఎన్నికల్లో గెలిపించుకొని మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. మున్నూరు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో ఈయనను ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో దించాలి. బీఆర్ఎస్కు సంబంధించి ఇప్పటికే హైకోర్టుకు వెళ్ళిరు. ఆయన మీద అనర్హత వేటు పడకముందే రాజీనామా చేయిస్తే బాగుంటున్నటువంటి ఆలోచనలో భారీ స్కెచ్లో రేవంత్ సర్కార్ ఉన్నట్టుగైతే కొత్త సమాచారం అవుతుంది. చూద్దాం మరి దానం విషయంలో ఏం జరగబోతుందో. ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విషయానికి వస్తే మనం రెండు ఉప ఎన్నికల గురించి మాట్లాడుకున్నాం. రెండు ఉప ఎన్నికల్లో ఒకటి ఖైరతాబాద్ అయితే రెండవది చెన్నూరుకు సంబంధించి. సో చెన్నూరులో కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రచారం జరుగుతుంది. దానికి కారణాలు చూద్దాం ఒకసారి. చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడం ఖాయమని సూట్ కేసు కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో ఎమ్మెల్యే వివేక్ జైలుకు పోక తప్పదంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు. ఎమ్మెల్యే వివేక్ను సీఎం కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి కాదు, దేవుడు కూడా వివేక్ను కాపాడాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తుంటే మరోవైపు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద పోలీసులు కేసును ముగించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ కేసులో హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామంటూ బాల్క సుమన్ సంచలన కామెంట్ చేశారు. ఒక్కసారి అసలు బాల్క సుమన్ మరి చెన్నూరు మీద మరి వివేక్ వెంకటస్వామి మీద చేసిన వ్యాఖ్యల వీడియో బయట తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈడీ విచారణ అనేది ఈ కేసులో కొనసాగుతుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈడీ విచారణ అనేది ఈ కేసులో కొనసాగుతుంది. కానీ దుర్మార్గంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసును క్లోజ్ చేస్తున్నామని చెప్పి కోర్టులో పిటిషన్ వేసి రిపోర్ట్ వేసిర్రు. ఏ డేట్ నాడంటే అది 8వ నెల 2024 సంవత్సరం 8వ నెల 14వ తేదీ నాడు. ఒకవైపేమో ఈడీ ప్రెస్ నోట్ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్టుగా, కోట్లాది రూపాయల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా, కోట్లాది రూపాయల ఇల్లీగల్ ఆపరేషన్స్ జరిగినట్టుగా, భూ లావాదేవీలు, భూ ఆస్తులు వీటన్నిటికి సంబంధించి లోతైన విచారణ జరుపుతామని చెప్పి ఈడీ విడుదల చేసినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఉంది. అదే కాకుండా దానికి కొనసాగింపుగా జనవరి 24 ఈ సంవత్సరంలోనే హైదరాబాద్ ఈడీ ఆఫీస్కి వివేక్ గారిని పిలిచి ఈడీ విచారణ రోజంతా చేసింది. మళ్ళీ ఫర్దర్గా కూడా విచారిస్తాము, మళ్ళీ పిలుస్తామని కూడా చెప్పింది. కానీ తెలంగాణ పోలీసులేమో మొన్న 8వ నెలల మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద దీంట్లో ఏం లేవు అని చెప్పి కేసును క్లోజ్ చేసింది. అంటే కారణం ఏంది? హోం మంత్రిత్వ శాఖ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి 100ల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగిన,
సూట్ కేస్ కంపెనీలు, బోగస్ కంపెనీలు పెట్టి ఈ రకమైనటువంటి లావాదేవీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించి అది విచారణ జరుపుతుండగా కూడా తెలంగాణలో హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివేకును కాపాడాలనే ఉద్దేశంతో ఈ కేసును పోలీసు వాళ్ళకి చెప్పి క్లోజ్ చేయించి ఎస్ ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూసాం. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాడు. కేవలం బాల్క సుమన్ చెప్తా ఉన్నాడు, కేవలం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కాపాడడానికి రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ రేవంత్ కాదు, దేవుడు దిగొచ్చిన మరి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కాపాడలేరంటూ కూడా ఇక బాల్క సుమన్ సంచలన కామెంట్ చేశారు. ఆ ఫ్యాక్ట్ ఆఫ్ ఏదైతే ఈడీకి సంబంధించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద పోలీసులు ఈ కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా బాల్క సుమన్ కామెంట్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఉప ఎన్నిక ఎందుకు రాబోతుంది, ఏం జరగబోతుంది, ఎందుకు బాల్క సుమన్ ఈ సంచలన కామెంట్ చేశారో పూర్తి డీటెయిల్స్ చూద్దాం. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివేక్ తన విశాఖ కంపెనీ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ అనే సూట్ కేస్ కంపెనీకి 8 కోట్లు అక్రమంగా బదిలీ చేసి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచినట్టు తాను ఆనాడే ఈసీకి ఫిర్యాదు చేశానంటూ కూడా బాల్క సుమన్ చెప్పారు. ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఐటీ ఈడీతో పాటు రాష్ట్ర పోలీసులకు సైతం విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఇక వివేక్ సూట్ కేసు కంపెనీకి అక్రమంగా నగదు బదిలీ చేశారని, ఫేమా ఉల్లంఘనలు ఉన్నాయంటూ 2023 నవంబర్ 23న ఈడీ ప్రెస్ నోట్లో నిర్ధారించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రెస్ నోట్ను సుమన్ మీడియాకు చూపించారు. జనవరి 24న వివేక్ను ఈడీ విచారించిందని వెల్లడించారు. ఈడీ విచారణ కొనసాగుతుంటే పోలీసులు మాత్రం ఆగస్టులో ఈ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మూసివేస్తున్నట్టు కోర్టుకు పిటిషన్ ద్వారా తెలియజేస్తారంటూ కూడా మండిపడ్డారు. సో ఒక్కసారిగా ఈ పిటిషన్ సవాల్ చేస్తూ నాంపల్లి కోర్టులో శుక్రవారం ప్రొటెస్ట్ పిటిషన్ వేశామంటూ కూడా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ ఉంది గనక వివేక్ను కాపాడే యత్నం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఆ సూట్ కేస్ కంపెనీలకు సంబంధించి కారణంగా వివేక్ జైలుకు వెళ్తారనేటువంటి వ్యాఖ్యలు అయితే నడుస్తూ ఉంది. ఎమ్మెల్యే వివేక్ను సీఎం కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వివేక్ డిస్క్వాలిఫై చేసేందుకు సుప్రీంకు వెళ్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. చెన్నూరులో ఉప ఎన్నిక ఖాయమంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కార్యకర్తలకు సంకేతాలు ఇస్తున్నారు. ఇక సూట్ కేస్ కంపెనీల కారణంగా వివేక్ జైలుకు వెళ్తారంటూ బీఆర్ఎస్ నేతలు కామెంటు, ఎమ్మెల్యే వివేక్ను సీఎం కాపాడే ప్రయత్నం అంటూ కూడా బాల్క సుమన్ కామెంట్స్. వివేక్ను డిస్క్వాలిఫై చేసేందుకు సుప్రీంకు వెళ్తామంటూ బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం, ఖైరతాబాద్ గురించి మాట్లాడుకున్నాము. ఒక్కసారిగా ఇప్పుడు చెన్నూరు గురించి మాట్లాడుకుంటాం. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కారణం అందరికీ తెలుసు. పార్టీ మారిన వ్యక్తి, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వ్యక్తి, ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి కాబట్టి అక్కడ జిహెచ్ఎంసీ టార్గెట్గా సీఎం రేవంత్ ఉప ఎన్నికలు తీసుకొచ్చి దానమును గెలిపించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు, మంచి సీట్లు సంపాదించేందుకు ఒక రకమైనటువంటి వ్యూహంలో భాగంగానే చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చెన్నూరు ఉప ఎన్నికకు మాత్రము డిస్క్వాలిఫై చేయించి ఖచ్చితంగా ఆయన మీద మనీ లాండరింగ్ జరిగింది. 8 కోట్ల నగదు బదిలీ జరిగింది. ఖచ్చితంగా మనీ లాండరింగ్ కింద ఈడీ మరి గతంలోనే ఆయన ఒకమారు దర్యాప్తు చేసింది, మరోమారు దర్యాప్తు చేసేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ పోలీసులు దీన్ని క్లోజ్ చేయించే ప్రయత్నం చేశారంటూ కూడా చెప్పినట్టు పరిస్థితి. కానీ ఎట్టి పరిస్థితుల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని వదిలేదే లేదు. డిస్క్వాలిఫై చేసేంత వరకు ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తామంటూ బాల్క సుమన్ చెప్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి మధు ప్రస్తుతం ఆ అడ్వకేట్తో ఉన్నారు, లీగల్ ఒపీనియన్. అసలు ఏం చేయబోతుంది బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విషయంలో అనేటువంటి అంశాన్ని మాట్లాడడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. మధు, అసలు ఏం జరగబోతుంది ఏంటి, ఒకసారి ఆ వీడియో బయట చూసే ప్రయత్నం చేద్దాం. గడ్డం వివేక్ V6 వివేక్గా అందరికీ తెలిసిందే. చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే కంటే ముందే ఈడీ వివేక్ పైన కేసు నమోదు చేసింది. ఆ కేసు దర్యాప్తులో ఉంది, ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దర్యాప్తులో ఉన్నప్పుడే ఇక్కడ లోకల్ పోలీసులు, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు ఆ అంశంలో ఏం జరగలేదు అనేటువంటిది క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ లోకల్ పోలీసులను మేనేజ్ చేసి అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేత బాల్క సుమన్ ఆరోపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే త్వరలో ఈడీ చర్య తీసుకుంటే, లీగల్ ఫైట్ మేము కూడా చేయబోతా ఉన్నాం, ఈడీ చర్య తీసుకుంటే బాల్క సుమన్ చెప్పినట్టుగా వివేక్ ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుంది. దానిపైన చెన్నూరులో ఉప ఎన్నిక వస్తుంది అంటున్నారు. లక్ష్మణ్,
యాదవ్ గారు ఉన్నారు, అడ్వకేట్, నాంపల్లి కోర్టుకు సంబంధించినటువంటి అడ్వకేట్. నిజంగా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది దగ్గర ఉప ఎన్నిక వస్తా అంటారు. ఫస్ట్ ఖైరతాబాదు, తర్వాత వరంగల్ స్టేషన్ గన్పూరు, తర్వాత ఖమ్మం భద్రాచలంకు సంబంధించి 3 ఉప ఎన్నిక వస్తా అనేటువంటి చర్చ కొనసాగుతుంటే ఇప్పుడు కొత్తగా చెన్నూరు ఉప ఎన్నిక అనేటువంటి తెరపైకి వచ్చింది. లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. లక్ష్మణ్ యాదవ్ గారు, నిజంగా ఉప ఎన్నిక వచ్చే సిచ్యువేషన్ ఉందా? ఉంటే కారణాలు ఏంటి, ఎట్లా, ఏం చెప్తారు లీగల్గా? 100% ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది చెన్నూరులో. ఎందుకంటే బాల్క సుమన్ గారు వికాస్ రాజ్ గారికి, అంటే ఎలక్షన్ పీరియడ్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఫాలో కాకుండా వికాస్ రాజ్ గారికి బాల్క సుమన్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. 8 కోట్ల రూపాయలు విజిలెన్స్ కంపెనీకి, అదేవిధంగా వికాస్ కంపెనీకి మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగింది. దాన్ని అది ఎలక్షన్ ఓటర్లను ప్రభావితం చేయడానికి, అదేవిధంగా నా ఓటమికి అవి కారణం కావచ్చు కాబట్టి అవి పంచకుండా చేయండి అని చెప్పి వికాస్ రాజ్ గారికి కంప్లైంట్ చేస్తే వికాస్ రాజ్ గారు జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైఫాబాద్ పోలీస్ వాళ్ళకి రిఫర్ చేయడం జరిగింది బాల్క సుమన్ గారి కంప్లైంట్. ఎప్పుడు 2023 రీసెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ బేసింగ్ ఆన్ ది వికాస్ రాజ్ కంప్లైంట్ బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎలాంటి ప్రాపర్ కాదు, టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేసి అసలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద, అసలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏముందనేది కూడా వాళ్ళు షో చేయకుండా 8 కోట్లు అనేటివి కేవలం 10 ఎకరాల ల్యాండ్ ట్రాన్సాక్షన్ కోసం ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి వచ్చినాయి తప్ప అక్కడ సేల్ జరగలేదని ఒక సేల్ డీడ్ని బేస్ చేసుకొని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు క్లోజ్ చేయడం జరిగింది. ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టులో బాల్క సుమన్ గారు కోర్టుకు రావడం జరిగింది. మేము మీరు ఎట్లా ఏం ఛాలెంజ్ చేస్తా ఉన్నారు? మీరేం ఛాలెంజ్? యాక్చువల్ అందులో సెక్షన్ 202 సిఆర్పిసి ప్రకారం మేము ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఫస్ట్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి ముందు మేము ఆ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సెక్షన్ 120B, 420, 468, 471 అండ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 100 ప్రకారం ఎవరైతే విజిలెన్స్ కంపెనీ ఉందో, గడ్డం వివేకానంద్ ఉన్నారో, సరోజ గారు ఉన్నారో, వికాస్ కంపెనీ ఉందో వాళ్ళపైన చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరగలేదు కాబట్టి కోర్టు దృష్టికి మేము తీసుకొస్తున్నాము. వాళ్ళ మీద మీరు వాళ్ళకి సమ్మన్ చేసి కేసుని కాగ్నైజ్ తీసుకొని మీరు విచారించవలసిందిగా మేము అని ఈరోజు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగిందండి. అంటే ఉప ఎన్నికకి సంబంధించినటువంటి అంశాల్లో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది? ఈడీ ఆల్రెడీ విచారణ చేస్తుంది. లోకల్ పోలీసులు ఎందుకు అట్లా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? అట్లా పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం? అంటే ఇక్కడ నిజంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థను మనం గమనిస్తున్నైతే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది 100% జరగట్లేదండి ఇక్కడ. అంటే ఒక CEO ఫార్వర్డ్ చేసిన కంప్లైంట్లో, వికాస్ రాజ్ గారు ఫార్వర్డ్ చేసిన కంప్లైంట్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు క్లోజ్ చేయడం, అదేవిధంగా ఈడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. 200 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది గడ్డం వివేకానంద్ గారు చేశారని చెప్పి ఈడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇప్పుడు 2023లో రిలీజ్ చేసి అది ఇన్వెస్టిగేషన్ కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది, అది క్లోజ్ కాలేదు. అంటే ఈడీ కేసు క్లోజ్గా ఉంది, పోలీస్ స్టేషన్లో సైఫాబాద్ వీళ్ళు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు ఎలా క్లోజ్ చేస్తారు? అంటే సింపుల్గా కేసు క్లోజ్ చేయాలంటే జెన్యూన్గా చెప్తున్నాను యాజ్ అ మీడియా సమక్షంలో, నిజంగా 8 కోట్ల 45 లక్షల ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు 8 కోట్లే రిటర్న్ వచ్చినాయి, 45 లక్షలు ఎట్టుపోయినాయి. ఎలక్షన్ టైంలో 45 లక్షలకు ఇప్పటికి లెక్కలు లేవు. అదేవిధంగా 8 కోట్లకు కూడా వాళ్ళు ఐటీ రిటర్న్స్ చూపించలేదు. 8 కోట్లు ఎక్కడి నుంచి, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కూడా వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా దాన్ని రిసీవ్ చేయలేదు. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోలేదు, ఐటీ రిటర్న్స్ తీసుకోలేదు. నిజంగా ఆ సేల్ డీడ్ ఏదైతే ఉందో వీళ్ళు ఆ సేల్ డీడ్ బేస్ చేసుకునే అమౌంట్, అంటే డీఫ్రీజ్ అయిన అకౌంట్ని ఫ్రీజ్ అయిన అకౌంట్ని డీఫ్రీజ్ చేయించి అమౌంట్ రిటర్న్ తీసుకున్నారు బేసింగ్ ఆన్ ద సేల్ డీడ్. అసలు సేల్ డీడ్ అనేది మెయిన్, ఆ డాక్యుమెంట్ అనేది జెన్యూనా కాదా ఎవరు డిసైడ్ చేస్తారు? FSL ఫోరెన్సిక్స్ ల్యాబ్ వాళ్ళ సంతకాలు సేకరించి వీళ్ళవి సేకరించి దిస్ ఈజ్ అ జెన్యూన్, దిస్ ఈజ్ అ ఫేక్ అని వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత ఆ బేసింగ్ ఆన్ ది FSL రిపోర్ట్ అప్పుడు సేల్ డీడ్ ఫేక్ అన్నప్పుడు నిజంగా ఈ ట్రాన్సాక్షన్ అనేది జెన్యూన్ అని చెప్పి మనం కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద నేను కూడా చెప్పేవాడిని సుమన్ గారికి. కానీ అక్కడ అది లేదు, అంటే ఇన్వెస్టిగేషన్ అనేది చేయలేదు. టేబుల్ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే టేబుల్లో కూర్చుండి రాసుకొని కోర్టులో ఒక రిపోర్ట్ ఫైల్ చేసి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా అదే మేము కోర్టు దృష్టి తీసుకెళ్ళాం. సార్ ఇందులో ఐటీ రిటర్న్స్ లేవు, సేల్ డీడ్ జరిగింది అంటున్నారు. అసలు సేల్ డీడ్ అనేది ఎందుకు వచ్చింది మధ్యలో అది ఎందుకు సేల్ క్యాన్సిల్ అయింది? వాట్ ఈస్ ద రీజన్స్ అనే ప్రాపర్ రీజన్స్ కూడా సేల్ డీడ్ అనేది ఎందుకోసం క్యాన్సిల్ అయింది? దెర్ ఇస్ నో మెన్షన్ ఎనీ రీజన్ క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్, అది కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఆయన మీద ఎవరైతే గడ్డం ప్రసాద్ గారు ఉన్నారో, సరోజ గారు ఉన్నారో, విజిలెన్స్ కంపెనీ ఉందో, వికాస్ కంపెనీ వాళ్ళకి సమ్మన్ చేయండి, కేసుని కాగ్నిస్ మీరే టేక్ ఓవర్ చేయండి అని మేము ఈరోజు జడ్జి గారి ముందు చెప్పడం జరిగింది. పీపీ గారు లీవ్లో ఉన్న సందర్భంగా పీపీ గారు హియరింగ్ కోసం November 29 కేసు పోస్ట్ చేయడం జరిగింది. November 29కి దీని మీద హియరింగ్ ఉంటుందండి. హియరింగ్లో మీరు ఏం వినిపించబోతా ఉన్నారు ఫైనల్గా? అప్పుడు పీపీ గారికి మేము కాపీ సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం, పోలీసు వాళ్ళ దృష్టికి కూడా ఈరోజు తీసుకెళ్ళాము. వాళ్ళు దీనిలో కౌంటర్ ఏమేస్తారు అంటే పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేశారు వితౌట్ నో ప్రాపర్ డాక్యుమెంట్.
ఎవిడెన్స్ యాక్ట్ కూడా డాక్యుమెంట్ ప్రాపర్గా లేనిది క్లోజ్ చేయొద్దు. వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు, సుమన్ గారు స్టేట్మెంట్ ప్రాపర్ రికార్డ్ చేయలేదు. విట్నెస్ ఉన్నప్పుడు ఇంకా విట్నెస్లు ఎవరు ఉన్నారు? విట్నెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజిలెన్స్ కంపెనీ ఉంది, కంపెనీ విట్నెస్ని ఎగ్జామిన్ చేయాలి. వికాస్ కంపెనీ ఉంది, వికాస్ కంపెనీ విట్నెస్ అంటే వాళ్ళు మేనేజర్ ఎవరు, సిఎండి ఎవరు, డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళని ఎవరిని ఎవిడెన్స్ చేయలేదు. వాళ్ళందరినీ మేము కాల్ఫర్ చేస్తాం, కాల్ఫర్ చేసి కోర్టు సమ్మన్ చేపిస్తాం కోర్టు ద్వారా. ఇదంతా మేము ఏ రోజు 29th రోజు ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇది 29th రోజు, నవంబర్ 29న వివేక్ ఎమ్మెల్యే పదవి ఉంటుందా, అనర్హత వేటు పడుతుందా అనేటువంటిది నవంబర్ 29న తేలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు బాల్కా సుమన్ తరఫు నుంచి వీళ్ళు అడ్వకేట్ వినిపించనున్నారు వీళ్ళకి సంబంధించినటువంటి వాదనలు. ఆ రోజు వివేక్ పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేటువంటిది కోర్టు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో త్వరలోనే చెన్నూరుకు ఉప ఎన్నిక రానుంది అనేటువంటిది ఒక కాన్ఫిడెన్స్తో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేత బాల్కా సుమన్ అండ్ లీగల్ టీమ్ ఫైట్ చేస్తూ ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.